నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు కేఆర్5 న్యూస్. బోధన్ మండలం కల్దుర్కి గ్రామ ప్రధాన రహదారిపై సిద్దాపూర్, అదేవిధంగా కండుగాము కల్దుర్కి గ్రామంలో అనేక రోజుల నుండి మంజీరా నుండి రవాణా చేయడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. పంట పొలాలకు వెళ్లాలంటే దారి లేకుండా పోయింది అని ఆందోళన చెందుతున్నారు. కల్దుర్కి, సిద్దాపూర్, కండగావ్ నుండి ఇసుక రవాణాను నిలిపివేయాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామ ప్రధాన రహదారిపై సిద్దాపూర్, అదేవిధంగా కండుగాము గ్రామంలో అనేక రోజుల నుండి మంజీరా నదుల నుండి ప్రభుత్వ అనుమతుల పేరుతో వేబిల్లుల పేరుతో తరలిస్తున్న ఇసుక విషయంలో గ్రామస్తులు కన్నెర చేశారు. అధిక లోడుతో ఇసుక తరలిస్తున్నారని, బ్రోజర్లతో ఇసుక నింపడం వల్ల కూలీలకు ఉపాధి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెర్రవేగుతూ ప్రతి టిప్పర్లో ఇసుకకు పరిమితికి మించి అధిక లోడుతో ఇసుక తరలిస్తున్నారని, ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అత్యధిక సంఖ్యలో వాహనాలు అధిక లోడుతో వెళ్లడం వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామ ప్రధాన రహదారిపై గ్రామస్తులు, రైతులు రాస్తారోకో నిర్వహించి ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు వచ్చి రైతులకు, గ్రామస్తులను సముదాయించారు. సిద్ధపూర్ కల్దుర్కి నుంచి నడిపిస్తున్నారు. మేము ఒక్కొక్కరు ఇప్పుడు పైప్ లైన్ తెచ్చినాము. మన పంటల కోసము ఒక్కొక్కరు 15 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి తెచ్చినాము. ఇప్పుడు అక్కడ నుంచి మాకు వాటర్ వస్తలేవు. వాటర్ మొత్తం ఇప్పుడు బోర్లు ఎత్తిపోయినాయి. దానివల్ల మేము ఆపడానికి ట్రై చేస్తున్నాము. వారు ఏమంటున్నారంటే, మేము అంత రైతులకు చెప్పి అందరు సాల్వ్ చేసి మేము నటించుకుంటామని అంటున్నారు. వాళ్ళకి మాకు ఏం చెప్పలేదు. మా బాధ మాది. ఇప్పుడు 2 కార్లు నడుస్తున్నాయి కల్దుర్కిలా. కనుక ఒకటి, సిద్ధపూర్ ఒకటి. అంటే 2 కూడా సిద్ధపూరే. టిప్పర్లో అక్కడిని ఇక్కడ నడిపించుకుంటా మొత్తం ఫుల్ ఓవర్లోడ్ తీసుకోకుండా సైడ్ ఇస్తలేరు. ఊర్లో వాటర్ కూడా ఒకసారి కొడుతుంది, ఒకసారి కొట్టకొచ్చారు. ఇప్పుడు ఇన్ని రోజులేమో ఎంటీ ఉండే, మాకు ఏం పంటలు ఏమి వేసుకో, ఇప్పుడు పుటాలు వేసుకుంటున్నాం, స్టార్ట్ అయినాయి. అవి ఇప్పుడు అంతా దుమ్ము పడి మొత్తం దింగన పుట మొలకనెత్తది. రైతులకు బాగా ఇబ్బంది. అయినా కూడా ఓవర్లోడ్ తోటి ట్రాక్టర్లు, టిప్పర్లు మరీ విపరీతం దారుణంగా వస్తున్నాయి. మొత్తం ఏమన్నా అంటే మేము డీజిల్ కడుతున్నాము, గవర్నమెంట్ నడిపిస్తున్నాము, అట్లా ఇట్లా అంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలము కల్దుర్కి గ్రామం వద్ద ఉన్నాం. ప్రధాన రహదారిపై ఇక్కడ రైతులు, గ్రామస్తులంతా కలిసి ఏదైతే ఈ కండగాం, సిద్దాపూర్, కల్దుర్కి మంజీరా సరిహద్దు ప్రాంతం నుంచి డీడీ రూపంలో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయంటూ కొంతమంది ఇసుక తీసుకునేవారు, తరలించేవారు అనుమతుల పేరుతో అధిక లోడుతో ఇసుక తీసుకుపోతున్నారు. మరి అదేవిధంగా అతివేగంగా తీసుకుపోతున్నారు. మరి ఈ విధంగా తీసుకువెళ్ళడం వల్ల గ్రామ ప్రజలకు, గ్రామానికి చాలా నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు ఇది రెండోసారి అనుకుంటూ ఆపడం. గ్రామస్తులు కానీ, గ్రామ రైతులు కానీ ఈ విధంగా ప్రతిరోజు ఇసుక అనేది భారీ స్థాయిలో టిప్పర్ల ద్వారా అధిక లోడుతో వెళ్ళడం వల్ల రోడ్ల మీద ఈ దుమ్ము ధూళికి నీరు కూడా పోయడం లేదు. ఈ దుమ్ము ధూళి వల్ల పుటాలు వేసుకుంటున్నాం. ఈ పుటాలు కూడా ఇప్పుడు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ ఇసుక అతి లోతుగా, అంటే పరిమితికి మించి అనుమతి అనే పేరుతో లోతు, అంటే ఇష్టం వచ్చినట్టు దారుణంగా వారి యొక్క సప్రయోజనం, మరి అదేవిధంగా వారి యొక్క లాభార్జన ధ్యేయంగా ఈరోజు విచ్చలవిడిగా వాల్టా చట్టానికి తూటుపడుస్తూ ఈరోజు అత్యంత లోతులో తవ్వడం వల్ల ఈరోజు భూగర్భ జలాలు అడుగంటిపోయి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది. ఇటు రైతాంగాన్ని కానీ, ఇటు గ్రామాల్లో కానీ భూగర్భ జలాలు అడుగంటిపోయి నీరు లేని పరిస్థితి, నీటి కటకట ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ సమస్యల గురించి ఎన్నిసార్లు సంబంధిత అధికారులు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప మా గురించి పట్టించుకోవడం లేదు. మా వాటర్ సమస్య గురించి పట్టించుకోవడం లేదు. రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి, ప్రజలకు కంటికి కునుకు లేకుండా పోతుంది. ఇన్ని అనార్థాలు జరుగుతుంటే కూడా అనుమతుల పేరుతో, డీడీల పేరుతో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఇసుక మాఫియా చేయడంతో మాకు ఇబ్బంది అవుతుంది. ఇది రెండోసారి ఆపుతున్నాం. ఇకపై ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గ్రామస్తులు చెప్తున్నారు.
बड़ी तो बड़ी वाला हिंदी हिंदी नहीं सो तो भाड़ा बन के निकल जाए, भाड़ा बन के निकल रहे हम।